హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనోరథ సిద్ధిరస్తు, చెయ్యెత్తి దీవించిందామె. లోపలికి దయచేయండి. దారి తొలిగాడి చెంగప్ప వినయంగా. కన్నడ రాజమాత కుముదవల్లీదేవి క్షేమమా చెంగా అడిగిందామె కూర్చుంటూ. ఆహా, క్షేమమే తల్లి, పాలేమైనా వేడిగా చేతులు కట్టుకుని అడిగాడు చెంగప్ప. దేవరాయప్ప, ఎట్లున్నావు అడిగింది అఘోరి. చిరకాల స్వప్న ఫలితము కొరకు ఎదురుచూచున్నాను తల్లి అన్నాడు ముసలాయన. మంచిది, ఆ విషయమే ముచ్చటించవలనని వచ్చినాను. చెంగా, వెళ్ళి మురుగనాథాన్ని మణికర్ణికని తీసుకునిరా ఆజ్ఞాపించింది అఘోరి. అవశ్యం, బయటికి వెళ్ళాడు చెంగప్ప. అమ్మ, ఊరకరారు మహాత్ములు, సెలవియ్యండి. తలపాగా తీసి సుందరకన్యక కాళ్ల దగ్గర పెట్టి నేల మీద చాప వేసుకుని ఆమె ఎదురుగా కూర్చున్నాడు ముసలాయన దేవరాయప్ప. 90 దాటినా శరీరం మాట వింటూనే ఉంది. చిన్న చిరునవ్వు మెరిసింది సాధువులో. కాలమాసన్నమైనది దేవరాయ. చెండముఖి విజృంభించినాడు. ఈ దుర్మార్గకేళికి తెర దించవలసిన అగత్యం ఉన్నది, అందుకే వచ్చినాను. దుర్మార్గకేళి ఎవరిదమ్మా అడిగాడు వృద్ధుడు. ఎవరిదేమిడి దేవరాయ? అందరిది, ముఖ్యంగా సూత్రధారి గురురాజప్పది అన్నదావిడ. అమంగళం తల్లి, గురురాజప్పనేలా నిందించెదరు అన్నాడు దేవరాయప్ప చెవులు మూసుకుంటూ. కాక ఇంకెవరు దేవరాయ? ప్రకృతి శాసనమును కాదని సొంతముగా శాసించే అధికారము మనిషికి లేదు. ప్రకృతి విరుద్ధమైన కార్యమును గొప్పగా చిత్రించి అందరి జీవితములతో చదరంగమాడు అధికారము ఏ మనిషికి లేదు. ఈ గురురాజప్ప అహంకారము నిండు జీవితములను బలిపెట్టుటే కాక లోక కంటకుడైన చెండముఖని నిద్రలేపినది. బలశౌర్యములు పరీక్షించుకున్నటకు ఇదా వేదిక? ఇతరుల జీవితములను కాలరాచి ఆ బూడిదలో సౌధములను నిర్మించి తానేలుకొనుటకు ఈ ప్రపంచము గురురాజప్ప సొంత స్థలము కాదు దేవరాయ. ఒక రాజవంశ ప్రతిష్ఠ చరిత్రకు చెందినది, కానీ ప్రకృతి విరుద్ధ కార్య శిక్షకు తగినది. హేయమైన అతడి చర్యలను అరికట్టుటకి నేడు ఈ అఘోరి సుందరకన్యక 400 సంవత్సరముల తపస్సమాధిని విడిచిపెట్టి వర్తమానమునకు ఇప్పటికి వచ్చినది. తీవ్రముగా అంటున్న ఆమె కేసి తెల్లబోయి చూడసాగారు అందరూ. ఆ తపస్వి ముఖంలో అదే ప్రశాంతత, మాటల్లోనే ఉన్నది కరుకుదనం. అమ్మ, మురుగనాథన్ నమస్కారం తల్లి. భార్యా సమేతంగా సుందరకన్యక పాదాలపై వాలిపోయాడు మురుగనాథం. దీర్ఘాయురస్తు బిడ్డ, మీకందరకు శుభము కలుగుగాక. వర్తమాన జీవితమును ఫలవంతము చేసుకొనగల వాస్తవ దృక్పథము అలవడుగాక దీవించింది సుందరకన్యక. అమ్మ, నేడు మీ దీవెన బహురీతులు వినబడుచున్నదే, ఆదేశించండి, ఏమి సెలవు అన్నాడు మురుగనాథం. కన్నులు మూసుకొని గొర్రెల మందవలే ఒకని వెనుక ఇందరు వీరులు నడచినారనిన సిగ్గుచేటు కాదా? గురుభక్తితో గుడ్డివారైనారురా. అలా కూర్చోండి ఆదేశించింది. మారు మాట్లాడలేదు ఎవ్వరు. మీరే కారణం చేత ఈ విచిత్ర జీవనము సాగించుచున్నారు చెంగప్ప, నీవు చెప్పగలవా అడిగింది. రాజ్యము చొరబాటుదారుల వశమైనప్పుడు కాందసీక జీవితము కానలలో గడుపుట రాజవంశస్థులకు సహజమే కదా తల్లి, దేవరాయప్ప అన్నాడు. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణమా? అలా జనజీవన స్రవంతిలో కలియుటే రాజధర్మము. రాచరికములు అంతరించినది, కాలమును మారినది. మీరు మీ తెలివిని బలమును వర్తమాన సమాజము కొరకే వెచ్చించవలెను. అక్కడే ధర్మరక్షణ కొరకు శ్రమించవలెను. ఎందుకు ఈ రీతి అడవిలో ఉన్నారు? సమస్త శాస్త్రములు చదివిన దేవరాయ, కాలమును విస్మరించి ఉన్మాదివైనావా? ఒకనాడు కర్ణాటక రాజ్యమును కనుసన్నలలో నడిపించిన వాడవు. ప్రజాధర్మములు మారినవని గుర్తించలేదా? ఈ అడవిలోపల వింత జీవనము ఎందుకు ఈ గమనము? ఆమె కంఠము ఖంగుమన్నది. తల్లి, రాజగురు గురురాజప్ప గారి ఆదేశానుసారము దాడికి గురైన కోటను వదిలి అరణ్యములలో మా రాచబంధువులందరము ఒక్కటై జీవించుచున్నాము. ఆయన చెప్పినట్లే యువకిషోరము చంద్రభూపతి మరల జన్మించినాడు. మంజురేఖ, విద్యాధరి, మరుద్వతి, విక్రమసింహ, రాయప్ప అందరూ మరల జన్మించినారు. అందరము తిరిగి కలుసుకొని మహత్తర క్షణములు ఆసన్నమైనవి. నీకు తెలియని కాలగతులా అని ఊరుకున్నాడు. కలిసి ఏమి చేయుదురు దేవరాయ? తిరిగి చంద్రభూపతిని కర్ణాటక రాజుగా పట్టాభిషిక్తిని చేయుదురా? మంజురేఖ స్వయంవరము జరుగున? కాత్యాయన శర్మ ఆగడములు మారునా? ఏమగను? సంఘమ మారినది, రాచరికములే ఇప్పుడు లేవు.
ఎల్లరును వివిధ కుటుంబముల యందు జన్మించినారు, వివిధ కులముల యందు కూడా జన్మించినారు. ఏమి సాధించుటకి ఉన్మాద చర్యలు? మీ వివేకం ఏమైనది? కులీన వంశస్థులు సాధించవలసినది తమ అపూర్వ నాగరికతను భద్రముగా తరువాతి తరములకు అందించటం మాత్రమే. మానవ జీవితము నీటి బుడగ వంటిది. ఏ మహాప్రవాహమున ఏర్పడిన బుడగ ఆ మహాప్రవాహములోనే కలిసిపోవలెను. అసలంత మనుగడ ఏది మీకు? సంచిత కర్మలను తలపై నడుకుని జన్మించిన మనిషి వాటిని మోస్తూ జీవించి ప్రయాణము ముగిసిన వెనకే పంచభూతములలో కలిసిపోవలను. తిరిగి నాశనమే లేని ఆత్మ మరి ఒక శరీరమును ఆశ్రయించును. ఇది సహజ ప్రకృతి కాదా? దైవ సంచితమైన యోగ విద్య తప్ప మరేదీ తదుపరి జన్మలో అక్కరకు రాదు. అన్నిటినీ వదిలి నూతన శరీరము నూతన బంధములతో కూడి కొనసాగవలను. యుగ యుగముల ఈ కాలధర్మమును కాదన అధికారము ఎవ్వరికీ లేదు. మధ్య ఈ గురిరాజప్ప ఎవరురా? తీవ్రంగా ధ్వనించింది సుందరకన్యక కంఠము. వింటున్న వాళ్ళు నివ్వెరపోయారు. మీ కుటుంబ వారసులకు మీ కుల సంస్కృతి సంప్రదాయములను అందించండి, తప్పులేదు. అంతేగాని సంపాదించిన దివ్య శక్తులతో మానవాళికి మేలు చేయుట మాని వారిలో పూర్వజన్మ స్మృతులు రప్పించి ఆ ఆత్మను చిత్రవధ చేయుట అమానుషం. గురురాజప్ప శిక్షార్హుడు. ఇప్పుడు నగరిలో పచ్చని జీవితములు నిప్పులలో నడుచున్నవి. ఒకదానికొకటి పొంతనలేని సంఘటనలతో అతలాకుతలమైనవి. కానీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించి జీవితమునిచ్చిన కన్నవారిని కాదని ఎన్నడో కాలగర్భమున కలిసిపోయిన గత జన్మపు వ్యక్తులను సంబంధములను పునర్జీవింప చేసుకోవాలనే చిత్తభ్రమలో పండు వంటి జీవితములు నాశనమై మృత్యువును అర్ధంతరముగా ఆహ్వానించుచున్నవిరా. ఇది ఏ రీతి ధర్మము? వట్టి ఉన్మాదము. భగవదాజ్ఞతో ఈ గందరగోళమును సరిచేయుటకే వచ్చినాను. బయలుదేరండి దేవరాయ, బయలుదేరండి, సుదీర్ఘంగా వివరించింది సుందరకన్యక. ఎక్కడికి తల్లి? మతులెప్పుడో పోగా ఆందోళనగా ప్రశ్నించాడు దేవరాయప్ప. చురుక్కని చూసిందామె. ఎక్కడికేమిటి? మీ అందరి వ్యర్థ జీవితములను సరి అయిన మార్గమున మళ్లించుకొనుటకు. అడగకుండానే భగవంతుడిచ్చిన వరము ఈ జీవితము. పదుగురికి మేలు చేయించి తరించుటకు మార్గము. నగరికి ప్రయాణమవ్వండి. జరుగుబో విధ్వంసమనాపవలే. చండముఖి రాక్షసకేళి ఆపి తగు రీతిని శిక్షించవలే. గురురాజప్ప అహంకారపూరిత చర్యలకు చరమగీతము పాడవలే. నలిగి నాశనమైపోవు అందరి జీవితములను ఒక దారిలో పెట్టి పునర్జీవితమునివ్వవలే. ముందు సంక్లిష్ట యుద్ధమున్నది. లేండి, అమావాస్యకు ముందుగానే అందరూ నగరికి చేరుకొనవలే. సూటిగా చెప్పినది అఘోరీ సుందరకన్యక. అమ్మ, తమ ఆజ్ఞ మేరలేము. కానీ ఇన్నేళ్లుగా మా జీవితము ఈ కష్టసాధ్యమైన పరిస్థితులతో పోరాటము ఈ అన్నీ కూడా వ్యర్థములాయన తల్లి. గురువాజ్ఞ మేరలేక ఇంతమంది మీ ఇట్లు సంస్కృతి సంప్రదాయములను నిలుపుకొనుచు జీవించి ఉన్న ప్రయోజనం ఏమైనది? ఇది అన్యాయము కాదా అమ్మ? మా జీవితములకు ఇదియేనా? కన్నుల నీరు నిండుకొనగా వణుకుతున్న గొంతుతో అడిగాడు రాజసింహ. జాలిగా చూసింది అఘోరీ సుందరకన్యక. సరే నాయన, ఇది చెప్పు. మానవ జీవితమునకు సాఫల్యత? ప్రశ్నించింది. పరోపకారము తల్లి, తడుముకోకుండా చెప్పాడు రాజసింహ. వ్యక్తుల యొక్క బలము, శక్తి, ధనము, వీటికి సార్థక్యత? మళ్ళీ అడిగింది. బలహీనులకు, లేని వారికి ఉపయోగపడుటే తల్లి, చెప్పాడు. మనిషి ముందున్న కర్తవ్యము? మరల అడిగినది. సమాజ హితమే తల్లి. పదుగురి మేలు చూచుట, పంచరుణములు తీర్చుకొనుట, చెప్పాడు రాజసింహ. తల మాత్రం ఎత్తలేదు. మరి మనిషి మరణమునకు అర్థము? సూటిగా అడిగినది అఘోరి. జీవితము తల్లి. మనిషి జీవించిన విధానమే మరణించినప్పుడు తోడు వచ్చినది, పూర్తిగా చెప్పాడు. సభాష్ రాజసింహ, మెచ్చుకోలుగా అన్నదావిడ. మరి మీరిన్నేళ్లుగా గడుపుతున్న ఈ జీవితము నీవే చెప్పినట్లుగా అర్థవంతమా లేక అర్ధరహితమా? ఎవ్వరికీ కొరగాని చల్లని కాసులు మీ జీవితాలు. ఎన్నడో జరగబోవు ఒక మార్పు కోసం మీరిందరి ఇట్లు వాజమ్మల వలె అర్ధరహితమైన జీవితములకు ప్రతినిధులుగా మారుతున్న చరిత్ర రాసే రాతలకు సాక్షులుగా మిగిలిపోతున్నారు. ఎవరికీ ఉపయోగమే లేని మీ జీవితాలు ఆత్మహత్యా సదృశాలు. ఎందుకివి? గురుభక్తిలో మీరందరూ గుడ్డివారైనారు. సరే బిడ్డలారా, మీ అందరి ఈ నిరీక్షణ, ఈ కాంతిసీక జీవితము ఎన్నడో మరణించిన మీ వారి పునర్జన్మ చూచుటక అంతే కదా? అందుకు మీ జన్మలు వృధా చేసుకున్నట ఎంత శోచనీయమో. దేవరాయ, ప్రయాణము కట్టండి. ఇది కలలోని సిరి సంపదలను ఇలలో అనుభవించుట లాంటిది. హాస్యాస్పదము, బహుహాస్యాస్పదము. మిమ్మిట్లా అర్ధరహితముగా బ్రతుక విడిచిన మీ గురురాజప్పను నిలదీయుటకు లేవండి. ఎవ్వరి జీవితమో వృధా చేసి నాశనము చేయు హక్కు లోకమున వేరెవ్వరికీ లేదు. పదండి బిడ్డలారా, ఈ అమావాస్య నాటికి మనమందరము నగరి చేరవలే, ఆజ్ఞాపించినది అఘోరి సుందరకన్యక. ఎవ్వరూ దించిన తల ఎత్తలేదు. లోపల నుంచి రాజమాత కుమదవల్లి గొంతు ఆవేశంగా, అమ్మ, మా వంశచరిత్ర సువర్ణాధ్యాయము లిఖించు తరుణమున నీ మాటలు కర్ణశూలములై చెవిని భేదించుచున్నవి. నీవన్నదే దైవ నిర్ణయమైనచో ఆ గురురాజప్పను తొట్టతొలి ప్రశ్నించవలసినది ఈ కుముదవల్లియే. నాయనా రాజసింహ, పల్లకి సిద్ధం చేయించు. నేను ముందు సాగవలే. సంతతి తప్పులకు తల్లిదే బాధ్యత.
లోపల నుంచి శతాధిక వృద్ధరాలు రాజమాత కుముదవల్లి మాటలు విని ఆసనం మీద నుంచి లేస్తూ, శభాష్ కుముదవల్లి, చరిత్రలో నిలిచిపోదువుగాక, మంచి మాట చెప్పినావు. వీరులారా కదలండి, మీరు దూరమైన వర్తమాన సమాజ స్వర్గధామమునకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. కాలానికి మార్పు సర్వసహజం, దాన్ని అంగీకరించి తీరవలే. నింగిని తాకుతున్న మానవ మేధస్సును సమకాలీనులైన మీరునూ చూడవలే. మీరెన్నడూ ఊహించని సరికొత్త మనుగడని మీకు చూపిస్తాను, పదండి. నవలోకం పిలుచున్నది, అదిగో నేను త్రయోదశి నాడు వస్తాను. మీరు ప్రయాణ సన్నద్ధులు కావలే. శుభము. అందరినీ ఉత్తేజితంగా చూస్తూ ఇంటి బయటికి నడిచింది అఘోరీ సుందరకన్యక. ఇంకా ఉంది.